హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు బాగా తెలిసిన వ్యక్తి, మనకు బాగా కావలసిన వ్యక్తి అనుకోకుండా అతను మనల్ని ఏదో అన్నాడని ఊహించుకొని వేరే వాళ్ళు అన్నదాన్ని మనవాడే అన్నాడని అనుకొని అతని మీద మనం కోప్పడినప్పుడు తర్వాత ఆ తప్పు చేసింది అతను కాదు వేరే వాళ్ళ వల్ల అని మనం తెలుసుకున్నప్పుడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. ఆ క్షమాపణ అడిగినప్పుడు అతను పర్వాలేదురా, దాన్నేముందని లైట్గా తీసుకోవచ్చు, లేదా మరొక్కసారి ఇలా మాట్లాడే ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో అని వార్నింగ్ అన్న ఇవ్వచ్చు. అది కామన్. దాని గురించి మనం పట్టించుకోము. ఎందుకనంటే ఆల్రెడీ మనం వేరే వాళ్ళ నింద మన ఫ్రెండ్ మీద వేసాం కాబట్టి. కానీ మనం ఏ తప్పు చేయకుండా, ఎవరిని నిందించకుండా మన పని మనం చేసుకుంటూ, మన జాబు కానీ మన చదువు కానీ మనం చదువుకుంటూ అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి వెళుతూ ఉన్నప్పుడు నలుగురు మనకు కావలసిన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే వీడు ఇంత స్టేజ్కి ఎందుకు వెళ్తున్నాడు అని ఈర్ష్యపడే సందర్భాలు ఈ రోజుల్లో చాలా కామన్. ప్రతి వ్యక్తి అటువంటి సంఘటనల్ని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళే. అయితే తప్పేం ఉండదు ఇందులో. కానీ వాళ్ళ దృష్టి ప్రకారం మనం పైకి ఎదగకూడదు, వాళ్ళకంటే అంచెలంచెలుగా వెదగకూడదు. మరి వాళ్ళు చేసి చూపిస్తారా అంటే వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అలా బాధపడే వాళ్ళందరికీ నేను ఒక శుభవార్త చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఆ శుభవార్త మీరు వినాలంటే గనక నా వీడియో స్కిప్ చేయకోకుండా వినండి. కంటెంట్ బాగుంటే గనక తప్పనిసరిగా బాగుంటుంది. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అతి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర ఒక అతను పని కోసం వచ్చి ఇప్పించమని చెప్పి అడిగితే ఆయన అతని దగ్గర లెక్కలు రాయటానికి, చిన్న చిన్న పనులు చేయటానికి ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. ఆ వ్యక్తి ఆ యజమానికి నమ్మకంగా ఉంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా వెదిగి అతను కూడా వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ ఇచ్చిన సహకారంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఒక పెద్ద కాంట్రాక్టర్గా పేరు సంపాదించుకుంటాడు. అయితే ఆయనకి ఒక చిన్నప్పుడే పోలియో వచ్చిన ఒక కూతురు జన్మిస్తుంది. దాని గురించి ఆయన ఏమీ బాధపడ్డు. దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో ఈ కూతురిని, మరొక్క జన్మ ఇచ్చానంటే, ఇంకెవరికైనా జన్మనిచ్చానంటే గనక ఆ రెండో వాళ్ళ మీద ప్రేమతో ఈ కూతురికి పోలియో ఉంది కదా అని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తాను అని చెప్పి మరొక జన్మకి ఇవ్వకుండా ఆ అమ్మాయిని అపురూపంగా చూసుకుంటూ చక్కగా చదివించుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చాలా అందగత్తి, చాలా తెలివిగలది. స్కూల్ లెవెల్లోనే చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా నెంబర్ 1 స్టేజ్లో ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క కుటుంబం 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అంత ఆనందంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన ఫోన్ చేసి, ఇలా మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, పాపం ఎన్నో డిగ్రీలు పీజీలు చేశాడు కానీ ఏ విధమైన ఉద్యోగం రాలేదు, పాపం అతని ఫ్యామిలీ గడవటానికి కష్టం ఉంది, మీ దగ్గర ఏదైనా పని ఇప్పించమంటే వెంటనే ఆయనకి అతను ఒక 25 సంవత్సరాల క్రితం ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగిన సందర్భం గుర్తుకు వచ్చిన వెంటనే ఆయన వెంటనే ఉద్యోగం ఇవ్వటం, పనిలోకి జాయిన్ చేసుకోవటం, ఈ నంచెలంచెలుగా ఎదగటానికి కారణం గుర్తుకొచ్చి ఇమీడియట్గా పంపించమని చెప్తారు.
ఆ వ్యక్తి వస్తాడు. ఈయన చేసే వర్క్లకి అంటే ఎక్కువ కాంట్రాక్టులన్నీ ఈయనకే వస్తూ ఉంటాయి. అందువల్ల ఒక సూపర్వైజర్గా నియమించుకొని అతనికి చక్కగా మెలకువలు ఎలా ఉండాలి, కాంట్రాక్టర్లో ఉండవలసిన లక్షణాలు, బిల్డింగ్ కట్టేటప్పుడు నైపుణ్యాలు, ఎంత గ్రేడ్లో ఐరన్ వాడాలి, సిమెంట్ వాడాలి, ఇలా రకరకాల మెలకువలన్నీ నేర్పిస్తూ ఉంటాడు. ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అతను మంచి జీతమే ఇస్తారు. అలాగే అతను చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, బయట రెంట్ కట్టుకుంటా కూడా ఇబ్బంది అని చెప్పి ఈ కాంట్రాక్టర్ గారు ఆయన అవుట్ హౌస్లోనే ఫ్రీగా ఉండమని చెప్పి ఆయనకి షెల్టర్ కూడా ఇస్తారు. వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి కూడా నంబర్ 1 స్టూడెంట్, చాలా తెలివిగలవాడు, అన్నిట్లో స్కూల్ ఫస్ట్ వస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ సూపర్వైజర్ మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. ఒక రోజు, నేను ఎంతకాలం ఇలాగే చాలీ చాలని జీతంతో చేస్తూ ఉండాలి, ఇంకా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఇంతకు మించి ఇంకా నేను ఎదగాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు, మనిషికి సాధారణంగా డబ్బు సంపాదించాలి అని వేరే సోర్సెస్ లేనప్పుడు ఆలోచించినప్పుడు వచ్చేది ఏంటంటే, దొంగదారిలో కానీ అడ్డదారిలో కానీ సంపాదించడానికి ఆలోచనలు వస్తాయి. మంచి దారిలో కష్టపడి సంపాదిద్దామనే ఆలోచన ఇంచుమించుగా చాలా తక్కువ మందికి వస్తుంది, ఎక్కువ మందికి అయితే రాదు. అలాగే ఇతనికి కూడా చెడ్డ ఆలోచనలు వస్తాయి. అయితే కొంతకాలం వెయిట్ చేస్తాడు. ఇంకా రాను రాను పరిస్థితుల్లో మార్పులు రాకపోతే ఇంకా ఈ సూపర్వైజర్ ఇంచుమించుగా ఈ కాంట్రాక్టర్ గారు అన్ని పనులు, ఫైనాన్షియల్ విషయాల కాడ నుంచి మెటీరియల్ తీసుకోవటం పంపించడం వరకు కాడ నుంచి అన్నిటికి ఇతనికి చెప్పడం వలన మెల్లమెల్లగా ఆ కాంట్రాక్టర్ ఆ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళ దగ్గర మెల్లమెల్లగా లంచాలు తీసుకుంటాం మొదలు పెడతాడు. లంచాలు మీన్స్ కమిషన్లు తీసుకొని నాసిరకం వస్తువులు వాడటం అవన్నీ మొదలు పెట్టే స్టేజ్లో ఉండంగా ఒకరోజు ఆ పెద్ద కాంట్రాక్టర్ గారు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న బిల్డింగ్ మీదకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే కాలు జారి కింద పడిపోతాడు. కింద పడిపోయేటప్పటికి ఆయన కాలు చెయ్యి 2 విరిగిపోతే ఆయన లేవలేని స్థితిలో మంచం మీద కొన్ని నెలలు ఉండేటప్పటికి, అయినా ఆయనకున్న పేరు వల్ల కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అది ఇక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్కి తంతే బూర్లు పుట్టలు వీళ్ళు పడ్డారని చూసారా, ఆ టైపు ఉపయోగించుకుంటాడు. వచ్చిన కాంట్రాక్టర్లో మొత్తం మెటీరియల్ నాసిరకం వేసేయటం, డబ్బులు తీసుకుంటాం, లంచాలు తీసుకుంటాం కాకుండా ఈ కాంట్రాక్టర్ మీద చెడు ప్రచారం చేయటం మొదలు పెడతాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ తర్వాత వెళ్ళి ఈ కాంట్రాక్టర్కి ఏమన్నా కంప్లైంట్ చేస్తారో మెటీరియల్ అని, ఇవన్నీ మా ఓనరే కలెక్ట్ చేయమన్నాడు, అతను అనారోగ్యంతో ఉన్నాడు కదా, అందు గురించి అతనికి డబ్బులు ఎన్ని కోట్లు సంపాదించినా డబ్బు అంటే ఆశపోదు కాబట్టి వచ్చిన వాళ్ళందరి దగ్గర లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని తక్కువ గ్రేడ్ వేయమని చెప్పేటప్పటికి సప్లై చేసే వాళ్ళకి ఇంకా పండగ కదా, అలాగే ఇంకా నాసిరకం వేయటం, ఎక్కువ బిల్లులు పెట్టుకుంటాం, అలాగలాగా చాలా డబ్బులు ఇతను సూపర్వైజర్ సంపాదించే క్షణంలో ఉండంగా ఒకరోజు అనుకోకుండా ఈ కాంట్రాక్టర్ గారు చనిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. అది మరీ పండగ అయిపోద్ది సూపర్వైజర్కి. ఓకే, ఎలాగైతే ఇవన్నీ సంపాదించుకున్నానో దాన్ని రెట్టింపు చేసుకోవాలి. అవి రెట్టింపు చేసుకోవాలంటే కాంట్రాక్టర్ యొక్క పేరు ప్రతిష్టలు పూర్తిగా అసలు కనుమరుగైపోయేలాగా చేసుకుంటే కానీ నా దగ్గరికి రావు. ఇప్పుడు వరకు ఇవన్నీ చేసింది నేను సలహాలు ఇవ్వబట్టే ఆ కాంట్రాక్టర్ చేశారనే టైము, ఆ సందర్భం క్రియేట్ చేయటానికి తెలిసిన వాళ్ళందరికీ అతను క్యారెక్టర్ మంచిది కాదని చెప్తాడు, అలా మీ అందరి దగ్గర నటించాడని చెప్తాడు. చివరికి అన్యం పుణ్యం ఎరగని పాపం వాళ్ళ భార్య మీద కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళతో పడుకుంటుందని చెప్పి నింద కూడా వేస్తాడు. బై బ్యాడ్ లక్ అతను వైద్యానికి వాటిలన్నిటికీ
డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి ఆ పెద్ద కాంట్రాక్టర్ చనిపోయినానికి ఇతనికి ఏదైతే అవుట్ హౌస్లో ఉన్నాడో ఆ అవుట్ హౌస్లోకి వాళ్ళు షిఫ్ట్ అవుతారు. ఇతను మంచి మేడలో మిద్దుల్లో ఉంటాడు. అప్పుడు నుంచి ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మ మీద నెగిటివ్ ప్రచారం చేసిన కాడ నుంచి అంటే ఈర్ష్య, వాళ్ళు ఇంకా నాకంటే పైగా అతని పేరు ఏ రకంగా ఉందో దాన్ని చెడగొట్టి అతని కంటే నేను ఉన్నతమైన కాంట్రాక్టర్ అని పేరు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, అదే అతని కాన్సెప్ట్. అలా అనుకున్న కాడ నుంచి వాళ్ళ పేరు అనేది మార్చిపోవాలి. ఒకడు పైకి రావాలంటే వేరే వ్యక్తి కనపడకూడదు. ఈ రోజు జనరేషన్ లో ఉన్న టార్గెట్ అది. ఆడు మంచివాడైనా చెడ్డవాడైనా మనకు అనవసరం. వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే మన పేరు పైకి వస్తుంది. అదే ఈక్వేషన్ ఉపయోగించుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత డిగ్రీ స్టడీస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి మంచి ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడల్లా వాళ్ళ అమ్మగారికి చేదోడు వాదోడుగా ఉందామని చెప్పి ఆవిడ 4-5 ఇళ్లలో పని చేసే స్టేజ్ కూడా వెళ్తుందని తెలుసుకొని వాళ్ళ కూతురు ఏదన్నా మంచి కంపెనీకి వెళ్ళి జాబ్ రికమెండేషన్ చేయమని అడిగితే వెంటనే వీళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇతని పేరు మోసిన కాంట్రాక్టర్ కాబట్టి వీళ్ళని రెఫరెన్స్ అడిగితే లేదండి ఆ అమ్మాయి చాలా మంచిది కాదు, వాళ్ళు టార్చర్ పెట్టబట్టే వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆ అమ్మాయి దేవుడు కనీసం అంగవైకల్యంతో పుట్టించిన బుద్ధి లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఇప్పుడు ఎంతమందిని మార్చిందో కూడా తెలియదు, పైగా మీరు ఉద్యోగం ఇచ్చారంటే గనక మీతో కూడా సంబంధం పెట్టుకొని మీ కుటుంబంలో గొడవలు తీసుకొస్తుందని చెప్పేటప్పటికి ఆ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా మంచి టాలెంటెడ్, యు ఆర్ సెలెక్టెడ్, రేపు పిలుస్తామంటున్నారు, తర్వాత రోజుకి వెళ్ళినమ్మంటే లేదమ్మా ఖాళీ లేదని పంపించేస్తున్నారు. ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. ఇలా జరుగుతూ ఉండే క్రమంలో ఈ సూపర్వైజర్ గా నుంచి కాంట్రాక్టర్ గా వెళ్ళిన ఆయనకి ఒకరోజు ఒక వార్త తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు, బాగా పేరు మోసిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ మీద రైడ్స్ చేస్తున్నారని తెలిసేటప్పటికి వీడు సంపాదించిందంత అక్రమమైన డబ్బే కాబట్టి వాడికి భయం వేసి వీళ్ళు మీకు చెప్పడం మర్చిపోయాను, బాగా చదివిస్తూ ఉండగా వాళ్ళ అబ్బాయిని ఫారెన్ లో పంపిస్తాడు. ఫారెన్ లో చదువుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి అక్కడ ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, అరే నువ్వు ఇమ్మీడియట్ గా నువ్వు అక్కడ సెలవు పెట్టి ఇక్కడికి వచ్చేసే మన ఊరు అని చెప్తే, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చెప్తానంటాడు. వచ్చిన తర్వాత చెప్తాడనమాట, కాంట్రాక్టర్స్ మీద కానీ ఉన్న వాళ్ళ మీద కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద రైడ్స్ జరుగుతున్నాయి, నువ్వు ఎలాగో ఫారెన్ లో ఉంటున్నావు, మన కుటుంబం కూడా ఫారెన్ వెళ్ళిపోదాము, అందువల్ల ఆస్తి అంతా నీ పేరు మీద నీ పేరు మీద కనుక షిఫ్ట్ చేసేస్తే కనుక ఫారెన్ లో మనం డబ్బు అనేకమైన బ్యాంకుల్లో దాచుకొని మనల్ని పట్టించుకొని ఎవడు ఉండడు, ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోయామంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, నా పేరు మీద ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఆస్తి మొత్తం అతని మీద ట్రాన్స్ఫర్ చేపించేస్తాడు. చేపించేసి ఇంకొక 4 రోజుల్లో వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు అనగా ఒకరోజు ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్న పనిచేసే దగ్గర అసలు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళేటప్పటికి కొంతమంది భోజనం చేస్తూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని ఇంకా మన ఓనరు ఫారెన్ వెళ్ళిపోతున్నాడు కదరా, మనం వేరే ఉద్యోగం చేసుకోవాలి కదా అని మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఒక ఆయన అంటాడు, అరే ఇలాంటి వాడు పోతేనే మంచిదిరా, అన్యాయంగా సంపాదించినాడు, వీడికి ఉద్యోగం ఇచ్చిన ఆయన్ని చేతులారా నాశనం చేసి వాళ్ళ భార్యని వాళ్ళ కూతురును కూడా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని సమాజంలో నలుగురిలో తలెత్తకుండా చేశాడురా, కాకపోతే దేవుడు ఎందుకు ఎంత ఐశ్వర్యవంతుడిని చేశాడు, ఈ రోజు ఇక్కడ ఉండంగా వీడికి ఏదో ఒక రోజు దెబ్బ తగులుద్ది అని అనుకుంటున్నాం, కానీ ఆ దేవుడు కూడా వీడికే సహాయం చేస్తున్నాడు, ఫారెన్ కూడా పంపించేస్తున్నాడు, అక్కడికి వెళ్తే వీడి పాపం ఎక్కడ బయటపడద్దురా అనుకుంటూ వెంటనే వింటాడు. ఇతను వెంటనే వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా నేను ఇలా విన్నాను, ఏంటమ్మా ఇలా జరిగిందా ఏంటంటే,
మొత్తం వాళ్ళ అమ్మ జరిగిన హిస్టరీ అంతా తెలుసుకున్నప్పటికీ వాళ్ళ అబ్బాయికి పిచ్చెక్కిపోద్ది. ఇమ్మీడియట్గా రెండో మాట లేకుండా ఆ అవుట్ హౌస్లో ఉన్న ఆ ఫస్ట్ కాంట్రాక్టర్ భార్య దగ్గరికి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కంగారు పడిపోతారు. ఈయన వచ్చి, బాబు మేము వెళ్ళిపోతాం తొందరలో, ఖాళీ చేసేమంటకి వచ్చారా, ఏదైనా అద్దె దొరికే వరకు ఉండమంటే, నేను అందుకు కాదమ్మా వచ్చేది, నేను ఒక మాట చెప్తాను, మీరు నా మాట ప్రకారం వినాలి అని చెప్తారు. ఏం చేయాలని అంటే వాళ్ళకు ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరు దానికి. అయినా సరే ఎట్టి పరిస్థితిలో మీరు ఒప్పుకొని తీరవలసిందే, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తాడు. ఆ అవకాశం తీసుకున్న తర్వాత ఒక 4 రోజులు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, నాన్న అమ్మ నేను కలిపి మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో లేదు తెలియదు, అమ్మ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని చూడటానంటుంది, ఒకసారి మేము ఊరు వెళ్తాము అని చెప్తారు. హ్యాపీగా వెళ్ళరారా అని చెప్తారు. అప్పుడు వీళ్ళమ్మ, ఈ అబ్బాయి, ఆ కూతురు, వాళ్ళమ్మ నలుగురు కలిసి వేరే ఊరు వెళ్తున్నామని చెప్పి ఆస్తి మొత్తం, డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ తీసుకొని వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు. ఫారెన్ వెళ్ళిపోయే ముందు, వెళ్ళే ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాస్తాడు. 2 ముక్కలు. నాన్న, నీ గురించి మొత్తం తెలుసుకున్నాను, నువ్వు తండ్రివి కాబట్టి నిన్ను ఏమి అనలేకపోతున్నాను, కాకపోతే నువ్వు చేసిన పాపాలకి వాళ్ళకి న్యాయం చేయటానికి దేవుడు నీ కడుపున నన్ను పుట్టించాడు కాబట్టి వాళ్ళకి మేలు చేద్దామనే ఉద్దేశం మీద ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నీ పేరు మీద నాకు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులు మొత్తం ఆ అమ్మాయి పేరు మీదే పెట్టాను, ఎందుకంటే మనం అనుభవించేది వాళ్ళ ఆస్తే, వాళ్ళు లిఫ్ట్ బట్టే నువ్వు సంపాదించావు కాబట్టి నేను వాళ్ళ కూతురు పేరు మీదే పెట్టాను, నాకు వాళ్ళ డబ్బులతో అవసరం లేదు, నాకు ఫారెన్లో నాకు మంచి ఉద్యోగం ఉంది, నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయిని మంచిది కాదు అని అన్నావు కాబట్టి నలుగురు నేను వెళ్ళిపోయిన తర్వాత చెడిపోయిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు వీడు కొడుకు అన్న మాటలు విన్నప్పుడల్లా నీ బాధ కనువిప్పు కలగాలని ఉద్దేశం మీద చేస్తున్నాను. తర్వాత నీకు 1,00,000 రూపాయలు మాత్రమే ఇంట్లో ఉంచాను, కొన్ని రోజులు నువ్వు ఏదన్నా పని దొరకటానికి, తింటాకి ఏమి చేయటానికి కొడుకుగా నా మనసు రాలేదు, ఎందుకంటే నీవు వెళ్ళిపోయిన తర్వాత నీకు తింటాకి చిల్లు గవ్వ కూడా ఉండదు, ఎందుకంటే ఆస్తి అంతా నా పేరుని రాశావు, నేను అమ్మాయి పేరు మీద రాశాను, బ్రతకటం కోసమని నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ లెటర్ మీద 1,00,000 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయేటప్పటికి వీడి కంగారు పడి లబో దిబోమని ఏడుస్తూ ఉండేటప్పటికి పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి బయటికి పిలుస్తారు. ఏంటని అడిగితే, నువ్వు ఒక 1 రోజుల క్రితం కట్టిన ఒక అపార్ట్మెంట్ మొత్తం కూలి 250 మంది చనిపోయారు, మొత్తం అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు వాడిన సరుకు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని నాసిరకమైన సరుకు వాడనందువల్లనే ఆ యొక్క అపార్ట్మెంట్ కూలిపోయిందని చెప్పి మాకు నివేదికలో తెలిసిందని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెడితే, జైలుకి అతను విధించిన శిక్ష ఏంటంటే 250 మందిని చంపిన ఈ వ్యక్తిని ఉరిశిక్ష వేయకూడదు, లేకపోతే కొన్ని సంవత్సరాలు శిక్ష వేయకూడదు, బ్రతుకున్నంత కాలం మనిషి ప్రాణం ఎలా ఉంటుందో, ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో తెలిసి రావటానికి అతను చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి అని శిక్ష వేసేటప్పటికి తీసుకెళ్లి జైల్లో పడేస్తే అందరికీ చూస్తాకి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు, భోజనాలు తీసుకొస్తున్నారు, వీడికి ఒక రూమ్ పడేసి అందులో జైల్లో పెట్టే భోజనం మాత్రమే పెడుతూ అది తింటూ అతని పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఇంకా ఎక్కువ చెప్తే కనుక వీడియో లెంగ్త్ పెరిగిపోద్ది. అందుకోసమని ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి అన్యాయం చేసిన వాళ్ళని నువ్వు ఎందుకు చేసావని అడిగే హక్కు ఉంటుంది,
వాడికి కూడా చెప్తే కనుక వాడి మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలంటే నీ దగ్గర శక్తి ఉంటే తీర్చుకోగలవు. లేదు, నువ్వు ఏమీ చేయకుండా నిన్ను అకారణంగా నిన్ను నలుగురిలో తలెత్తుకోలేకుండా చేసే వాళ్ళకి ఇందాక శుభవార్త అని చెప్పాను చూసారా, ఆ శుభవార్త ఏంటంటే మీరు మౌనంగా ఉంటూ నా మీద ఈర్ష్య పడేవాళ్ళు పెరగాలని కోరుకోండి. ఎంతమంది ఈర్ష్య పడేవాళ్ళు మీకు పెరిగితే టైం కొంచెం లేట్ అయినా సరే అల్టిమేట్గా రెట్టించిన సుఖాలు, రెట్టించిన సంతోషాలు, రెట్టింపు అయిన సంపదలు, ఐశ్వర్యాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఇది ఒక సినిమా స్టోరీ కాదు, లేకపోతే నేను మిమ్మల్ని వీడియో చూస్తారని చెప్పే మాటలు కాదు, ఇది జరిగి తీరుతుంది. అందుగురించే మీ మీద ఈర్ష్య పడే వాళ్ళ మీద చూసి బాధపడకండి. మీకు ఒక శుభవార్త అని చెప్పాను. ఆ శుభవార్త ఏంటంటే నా మీద ఎక్కువ ఈర్ష్య పడే వాళ్ళని బాగా కావాలని కోరుకోండి. మీరు ఎంతమంది ఈర్ష్య పడే వాళ్ళని సంపాదించుకుంటే మీరంత ఉన్నతమైన స్టేజ్కి వెళ్తారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ అలా వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళు కూడా ఉండుంటే గనక ఇప్పుడే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం, లైక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.